హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నాకు స్పెషల్ డే అండి. అదేంటంటే ఇయర్లో ఒకేసారి వచ్చే నా బర్త్డే అండి. ఈరోజు నా డేని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి పూజ అయితే కంప్లీట్ చేసేసాను. ఇంకా తర్వాత బ్రేక్ఫాస్ట్లోకి అయితే నేను ఈరోజు స్పెషల్గా బోండాలు అయితే చేస్తున్నానండి. చాలా రోజులైందండి బోండాలు చేసి, అందుకే ఈరోజు కొంచెం స్పెషల్ కాబట్టి ఈరోజైతే ఈ టిఫిన్ అయితే చేస్తున్నాను. ఈ బోండాలకి కాంబినేషన్గా పల్లి చట్నీ కోసం అయితే ఇక్కడ పల్లీలను పచ్చిమిర్చిని వేయించి పెట్టేశాను. ఇక్కడ మన బోండాలు అయితే రెడీ అయిపోయాయి. తర్వాత మా ఆయన అయితే నా కోసం అయితే డ్రెస్సెస్ అయితే గిఫ్ట్గా ఇచ్చాడు. మరి అవి ఎలా ఉన్నాయి ఏంటో ఇప్పుడు మనం చూసేద్దామండి. ఇక్కడ నాకన్నా మా వాడికి అయితే చాలా ఎగ్జైట్మెంట్ ఉందన్నమాట, ఏముందో ఏంటో అని. మా వాడికి ఇలా ఏమన్నా ఆర్డర్స్ వస్తే విప్పడం అయితే చాలా ఇష్టం. తీసుకొచ్చి మరీ ఇస్తాడు, తొందరగా తీయండి అని. ఈ కుర్తీస్ అయితే చాలా బాగున్నాయండి. ఇవి ఫీడింగ్ కుర్తీస్ అనమాట. ఇప్పుడు పాప ఉంది కాబట్టి నాకు ఎక్కువ ఇవే పడతాయి కాబట్టి మా ఆయన అయితే ఇవే ఆర్డర్ పెట్టాడు. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ఇంకా ఆ తర్వాత మేమైతే రెడీ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. మాకు దగ్గరలో ఉండే టెంపుల్కే వెళ్తున్నాము, వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. ఇక్కడ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. టెంపుల్కి వెళ్తే ఆ ప్రశాంతతే వేరు కదండి. అలాగే ఈ టెంపుల్లో అయితే ఎటు చూసినా చెట్లు, పీస్ఫుల్గా చాలా బాగుంటుంది. గోవింద నామాలు అన్నీ కనబడుతూ ఉంటాయి మనకు ఎక్కడ చూసినా కూడా టెంపుల్ మొత్తం. ఇందులో గణపతి, వెంకటేశ్వర స్వామి, ఆంజనేయుడు ఉన్నారండి ఈ టెంపుల్లో అయితే. పక్కనే మనకు శివాలయం కూడా ఉంది. ఇంకా మేము ఎక్కడికి వెళ్ళినా మా అంశబాబు నేను ఒక పార్టీ, మా ఆయన మా పాప ఒక పార్టీ అనమాట. ఇక్కడ పంతులు అయితే మనకి ఇది దేవుడిదైతే ప్రసాదం అయితే ఇచ్చారు, అరటిపండు అయితే ఇచ్చారండి. మా వాడైతే ఆల్రెడీ తినేస్తున్నాడు కూడా. మా పాప అయితే ఇప్పుడే కూర్చోవడం స్టార్ట్ చేసింది, ఇక ఊరికే కూర్చుంటూ ఉంది. ఇక్కడ చూడండి మా బాబు తినేస్తున్నాడు. ఇంకా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా బాగా జరిగింది ఈరోజు అయితే దర్శనం. సాటర్డే రోజు చాలామంది ఉంటారండి. ఈరోజు థర్స్డే కాబట్టి అంతగా ఏం లేరు. చాలా ఫ్రీగా చాలా బాగుంది. ఇక్కడ కొన్ని పిక్స్ అయితే దిగి మేము ఇంటికి వచ్చేసాము. వచ్చిన తర్వాత లంచ్లోకి అయితే నేను ఇక్కడ ఆల్రెడీ మొలకలు అయితే ఆల్రెడీ నానబెట్టేశాను. ఇంకా కర్రీ అయితే టమాటా మొలకలు అయితే చేశానండి. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది, మీకు ఎప్పుడైనా చూపిస్తాను కర్రీ. అండ్ అలాగే మురుకులు చేశానండి నేను మొన్న, అవి కాంబినేషన్తో మేము ఈరోజు అయితే లంచ్ అయితే చేసేసాము. ఇక ఇప్పుడైతే కేక్ కటింగ్ టైం అయితే వచ్చేసిందండి. మేమైతే సింపుల్గానే కట్ చేసాము, హడావుడి ఏం లేకుండా. ఇక్కడ మా పాప అయితే కంటిన్యూగా ఏడుస్తూనే ఉంది. తనకైతే నిద్ర టైం అయితే అయిందండి, అందుకనే చాలా ఏడుస్తుంది. ఇక్కడ మా అంశబాబు చూడండి, లైట్ వెలగ్గానే చూడండి ఎలా భయపడుతున్నాడు. వచ్చి పట్టుకున్నాడు, వానికి సడన్గా అలా వచ్చేసరికి భయపడ్డాడు అనమాట. ఇంకా పరిగెత్తుకొని కిచెన్లోకి అయితే వెళ్ళిపోయాడు. స్కూల్ డేస్లో ఉన్నప్పుడు బర్త్డే అంటే చాలా హ్యాపీగా ఉండేది కదండి. అందరికీ క్లాస్లో ఉన్న వాళ్ళందరికీ చాక్లెట్స్ పంచడం కానీ, టీచర్స్కి పంచడం కానీ, ప్రేయర్లో మనకి పేరు చెప్పడం కానీ, ఆ థ్రిల్లే వేరేగా ఉంటుంది. ఇప్పుడు ఏముంటుంది, అంతా మామూలుగానే ఉంటుంది. సరే ఇంకా కేక్ అయితే కట్ చేద్దాము మనం. మా వాడికి అయితే దృష్టి మొత్తం ఆ కేక్ పైనే ఉంది. అది ఎప్పుడు ముట్టుకోవాలి, దాన్ని ఎప్పుడు ఖరాబ్ చేయాలని మా పాప అలాగే చూస్తుంది, అలాగే మా అంశబాబు కూడా. ఇక్కడ ఫస్ట్ వాళ్ళ డాడీ నాకు పెడుతూ ఉంటే వాడికి కావాలని ఒకటే గోల. సరే వాడికే పెట్టమని చెప్పేశాను. చూడండి ఎలా అడుగుతున్నాడో నాకు నాకు అని. పిల్లలంటే అలాగే ఉంటారు మరి. ఇంకా తర్వాత మా ఆయనకు కూడా నేను కేక్ తినిపించాను. తర్వాత మా పొట్టోడికి కూడా కొంచెం కేక్ అయితే తినిపించేశాను. నెక్స్ట్ అయితే అన్నయ్యకు కూడా తినిపించేశాను. అలాగా మా వదినకు కూడా తినిపించేశానండి. ఇంకా కేక్ కటింగ్ అయితే అయిపోయిందండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.